So counter equal to print match is available or found it. Occurrences. సో ఒకసారి కాపీ చేసుకునేది ఈ ప్రోగ్రామ్ని. సో ఇక్కడ నేను ఓఆర్ అని పెట్టాను. ఇక్కడ కరోనా 20,000 ఇన్ ద వరల్డ్ అని పెట్టా, ఆ 20 lakhs అని ఇన్ ద వరల్డ్ అని పెట్టేస్తున్నా, రైట్. సో నేను దీన్ని మళ్ళీ ఒకసారి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే సెర్చ్ డేటా ఓఆర్ అనేది ఎక్కడెక్కడ ఉందనేది నేను వెతకాలి, ఓఆర్. సో నేను మళ్ళీ ఒకసారి ఓఆర్ అని ఇది అడుగుతుంది, నువ్వేం వెతకాలనుకుంటున్నావు. జస్ట్ ఓఆర్ అనేది వెతకాలనుకుంటున్నాను. ప్రెస్ ఎంటర్. మ్యాచ్ ఈస్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 1. మ్యాచ్ ఈస్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 1. నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ 1. సో 2 times మనకు ఇక్కడ వచ్చేసింది, రైట్. నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ 2. సో ఎక్కడెక్కడ ఉంది అనేది మనకు చూపిస్తుంది. అంటే మ్యాచ్ ఈస్ మనకు కావాల్సిన మ్యాచ్ ఎక్కడ ఉంది, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది, దాని తర్వాత 15th ఇండెక్స్ దగ్గర ఉంది. సో ఎన్ని ఉన్నాయి మొత్తము, 2 ఉన్నాయి, అదని చూపిస్తుంది, రైట్. ఇక్కడ ఒక్కసారి మీరు కాపీ చేసుకున్నారు కదా అందరూ, రైట్. సో ఇక్కడ ఇది ఏంటిదంటే ఇది మాడ్యూల్, దీన్ని ఏమంటారు అంటే ఆర్ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మాడ్యూల్ అంటారు. సో ఇందులో ఏముంటాయంటే దేర్ ఆర్ సెవరల్, చాలా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కావాల్సిన ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ దమ్ ఈస్ కంపైల్, ఫైండ్, ఇటర్. ఓకే, ఇవన్నీ ఇందులో ఉంటాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఫస్ట్ మనము మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ సిటిఆర్ ఈక్వల్ టు 0 అని నేను ఎందుకు ఇనిషియలైజ్ చేశాను అంటే నాకు నెంబర్ ఆఫ్ అక్కరెన్సెస్ ఎన్ని ఉన్నాయి కావాలి కాబట్టి నేను ఇది పెట్టాను. ఇన్స్టెడ్ ఆఫ్ కేటీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు మీరు సిటిఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు మనం ఇలా అయినా రాయొచ్చు, సిటిఆర్ ప్లస్ 1. అంటే ఫస్ట్ ఏముంటుంది, ఫస్ట్ టైం 0 ఉంటుంది, దాని తర్వాత 1 వస్తుంది, దాని తర్వాత 2 వస్తుంది, ఎందుకంటే 2 ఉన్నాయి ఇక్కడ ఓఆర్. సో మనం ఇక్కడ డేటా ఎంత పెద్ద డేటా అయినా కావచ్చు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇది. సో ఫస్ట్ ఇక్కడ ఏంటిది, ఫస్ట్ ఒక మాడ్యూల్ అనేది మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. అదేంటిది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ ఏమేమి ఉంటుంది, చాలా ఫంక్షన్స్ ఉంటాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ లో ఉండే ఫంక్షన్స్ అన్ని కూడా ఈ మాడ్యూల్స్ లో ఉంటాయి. సో నేను ఏదైనా అడుగుతున్నాను యూజర్ని, ఎంటర్ సెర్చ్ డేటా, రైట్. సో ఎంటర్ సెర్చ్ డేటా అంటే నేను ఓఆర్ అని టైప్ చేశా. ఇక్కడ నెక్స్ట్ కంపైల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇట్స్ ఎ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఆఫ్ ఆర్ఈ మాడ్యూల్. కంపైల్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇది కన్వర్ట్ చేస్తుంది. ఏంటిది, నీకు కావాల్సిన డిజైన్ ప్యాటర్న్ అంటే నీకు కావాల్సిన సెర్చ్ ఐటమ్ లాగా కన్వర్ట్ చేస్తుంది ఇంటూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్. ఇక్కడ పి అనేది ఏంటిది, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్స్ లాగా కన్వర్ట్ చేసేసి పీలో స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ నువ్వు పీ డాట్ ఫైండ్ ఇటరేషన్ అంటే దీంట్లో ఎక్కడెక్కడ ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇది యూజ్ చేస్తున్నాం, రైట్.
సో ఈ ప్రోగ్రామ్ మీద మీరు టైప్ చేసి కాపీ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను డెఫినేషన్ చెప్తున్నాను. సో మనం ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి చెప్పండి. వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అంటే ఇట్ మే బి ఎనీ సింబల్, ఇట్ మే బి ఎనీ సింబల్. సో ఈ సింబల్ కానీ లేకపోతే ఎనీ నెంబర్స్ కానీ, ఓకే, నెక్స్ట్ ఎనీ లెటర్స్ కానీ, వీటన్నిటిని ఏమంటారంటే ఎక్స్ప్రెషన్ అంటాం. సో ఇవన్నీ ఏంటివి ఎక్స్ప్రెషన్ అంటాం. ఇట్ మే బి సింబల్ ఆర్ లెటర్ ఆర్ it any letter or any letter or any special characters, any operators is called expression అంటాం. అది మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏంటంటే రెగ్యులర్ గా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్ ని రిపీటెడ్ కోడ్ మళ్ళీ మళ్ళీ రాయకుండా ఉండనీకి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేస్తాం. సో జనరల్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే వ్యాలిడేషన్ పర్పస్ లో యూజ్ చేస్తారు. వ్యాలిడేషన్ పర్పస్ అంటే చెక్ చేయనీకి మనకు తెలుసు కదా. ఈమెయిల్ మనము టైప్ చేస్తుంటాము, అక్కడ మనం రాంగ్ పాస్వర్డ్ కొట్టేస్తే అదేంటిది అది చూపిస్తుంది ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని. ఇదంటే దీస్ ఆర్ నథింగ్ బట్ వ్యాలిడేషన్స్ అంటాం వీటిని, రైట్. సో ఇప్పుడు మనకి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది? ఇఫ్ యు వాంట్ టు రిప్రజెంట్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్ according to particular pattern, then we go for regular expression. రైట్, ఒకసారి మీరు కాపీ చేసుకునేది డెఫినేషన్. It is a special sequence of characters which helps you to find or the desired string. సో మనం ఇక్కడ ఒక డేటాలో ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, సెర్చ్ చేస్తున్నాం. సో ఇట్లాంటప్పుడు మళ్ళీ మళ్ళీ మనం ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లోకి వెళ్తాం. దీంట్లో చాలా ఉన్నాయి, మనం దాంట్లో ఒకటి మనం యూజ్ చేసాం. సో మనం దీన్ని దేనికోసం యూజ్ చేస్తాం? టు పర్ఫార్మ్ ఫస్ట్ validation purpose. సో వ్యాలిడేషన్ పర్పస్ అంటే మనకు తెలుసు కదా, మనం ఏదైనా ఈమెయిల్ అని ఈమెయిల్ వ్యాలిడేషన్స్, యూజర్ నేము, పాస్వర్డ్ ఇలాంటివి రాస్తాం కదా, ఇవన్నీ నథింగ్ బట్ వ్యాలిడేషన్. ఆధార్ కార్డ్ వ్యాలిడేషన్, మనం ఏదైనా ఫామ్లో మనం ఎంటర్ చేస్తున్నప్పుడు మన యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ తర్వాత ఆధార్ నెంబర్ ఒకవేళ రాంగ్ కొట్టినాం అనుకోండి, అది చూపిస్తుంది ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని, ఇన్వాలిడ్ ఆధార్ కార్డ్ అని. ఇవన్నీ ఏంటిది? వ్యాలిడేషన్ పర్పస్. ఓకే, ఎగ్జాంపుల్ email validations, mobile validations, password validations, and generating OTPs. ఆ పర్పస్లో మనం యూజ్ చేస్తుంటాం.
సో జనరల్గా మనం ఏంటంటే జావా స్క్రిప్ట్లో యూజ్ చేస్తుంటారు ఇది. వ్యాలిడేషన్స్ అనేది మనం ఎక్కువగా జావా స్క్రిప్ట్ ఆ స్క్రిప్టింగ్లో మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం. కానీ వ్యాలిడేషన్స్ ఇట్ మే బి యూజ్డ్ ఇన్ ఇట్స్ ఏ ఇండిపెండెంట్ కాన్సెప్ట్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఏంది ఇండిపెండెంట్ కాన్సెప్ట్, మనం ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. జనరల్గా ఎక్కువ మాత్రం ఇట్లాంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది జావా స్క్రిప్ట్లో ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సో ఇక్కడ ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా అప్లికేషన్స్ ఇంకేమున్నాయి? అప్లికేషన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. సో టు డెవలప్ pattern matching application. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నేను ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తున్నాను కదా ఇప్పుడు. సో ఇదేంటిది? ఇట్స్ నథింగ్ బట్ ఏ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. చూడండి, ఫైండ్ వాట్. ఓకే, చూడండి ఇవన్నీ ఏంటిది? రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఇన్సైడ్ గా ఇలాంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కోడ్ అనేది రాసి ఉంటుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ సెర్చ్ చేస్తుంది పర్టికులర్ ప్యాటర్న్ లో మనం సెర్చ్ చేస్తుంది ఇక్కడ ఏంది? ఇన్ దిస్ డేటాలో. ఓకే, ఇవన్నీ ఏంటిది? ప్యాటర్న్ మ్యాచింగ్ అప్లికేషన్ అంటాం. సో ఇదే మనం ఇక్కడ రాస్తున్నాం. ఎగ్జాంపుల్ MS Word లో, in MS Word we use, not MS Word, even Excel also we use, right? In MS Word, MS Excel. One second, just wait for a second. I'm getting a call. So we use find replace command. అంటే ఇదేం చేస్తుంది? which searches for a particular pattern. రైట్, ఇదేంటిది? విండోస్లో. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ యూనిక్స్ ఆర్ లైనక్స్లో మనం ఏం యూజ్ చేస్తాము? మనము జిఆర్ఈపి ఈజిఆర్ఈపి కమాండ్ యూజ్ చేస్తాం, అంటే ఫైండ్ చేయనీకి. నెక్స్ట్, సో ఇంకెక్కడ కంపైలర్స్, నెక్స్ట్ ట్రాన్స్లేటర్స్, ఇంటర్ప్రెటర్స్ లో యూజ్ చేస్తారు. It is used in compilers, translators, interpreters and assemblers. Assemblers right now మనం అసెంబ్లీ లాంగ్వేజ్ లో యూజ్ చేస్తారు అసెంబ్లర్స్. మనం ఇక్కడ యూజ్ చేస్తలేం కాబట్టి అసెంబ్లర్స్ అనేది ఇక్కడ. కంపైలర్స్ అంటే తెలుసు కదా, మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు అది కంపైల్ చేయడం, కన్వర్ట్ చేయడం, మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేస్తుంది. సో ట్రాన్స్లేటర్స్ అండ్ ఇంటర్ప్రెటర్స్, అసెంబ్లర్స్, and next to develop communication protocols. We use in communication protocols. అదేంటిది? ఎగ్జాంపుల్ TCP by IP.
ఓకే. సో మనం ఇందులో యూజ్ చేస్తాం. ఒకసారి మీరు కాపీ చేసుకోండి. So first RG module అంటే this module contains all the predefined functions to apply regular expressions in our ఫస్ట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు RE module అనేది పక్కా మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అదర్వైజ్ we will get the error. So this is mandatory for all the regular expressions. సో మనం ఈరోజు ప్రోగ్రాంలో మనం ఏం యూజ్ చేసాము? కంపైల్ యూజ్ చేసాము, రైట్? కంపైల్ అంటే ఏందో చూద్దాం. RE మాడ్యూల్లో కంపైల్ ఫంక్షన్. It is a built-in function of RE module. So this function converts the design search pattern, మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో ప్యాటర్న్ ఇంటూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్. సో ఎగ్జాంపుల్ మనం ఎలా రాసాము? ఈ కంపైల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటిది? ఇంపోర్ట్ RE మాడ్యూల్ అనేది ఏంటిది? దిస్ ఈస్ మ్యాండేటరీ. RE రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మాడ్యూల్. ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనము అంటే ఇది బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, అంటే ఇదే యూజ్ చేయాలనేది ఏం లేదు. ఇక్కడ ప్యాటర్న్ అనేది ఒక ఆబ్జెక్ట్, మనం P అని రాసాం కదా, ప్యాటర్న్. సో ఇన్స్టెడ్ ఆఫ్ P మనం ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ P బదులు ప్యాటర్న్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. ఇట్స్ ఐడెంటిటీ, ఇట్స్ వేరియబుల్. సో ఇక్కడ ఒక వేరియబుల్ ఆబ్జెక్ట్ ఇది. ప్యాటర్న్ ఈక్వల్ టు సో దిస్ మాడ్యూల్ డాట్ కంపైల్. సో మీరు ఏదైనా సెర్చ్ ఐటమ్ మనం ఇక్కడ ఏదైనా రాయొచ్చు. సో ఏం చేస్తుంది? మనం సెర్చ్ ఐటమ్ని ఏం చేస్తుంది? కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసి ఒక ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది. కంపైల్ చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దానికి అసైన్ చేస్తుంది. దట్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ కంపైల్ ఫంక్షన్. సో నేను ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఈసారి జస్ట్ కరోనా అంటున్నాను, CORONA, కరోనా. ఐ వాంట్ టు ఫైండ్ కరోనా. ఇక్కడ మ్యాచ్ ఈస్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ 0. ఇండెక్స్ 0 దగ్గరనే ఫైండ్ అవుట్ చేసింది. ఎన్నిసార్లు ఉంది దాంట్లో, ఎక్కడ మనకు వస్తుంది అనేది ఓన్లీ 1 టైం మాత్రమే మనకు కరోనా అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ ఏమన్నాను? కరోనా అని నేను టైప్ చేశా, రైట్? CA కదా, CORONA.
కరోనా అని టైప్ చేసిన. సో ఇక్కడ ఏమైంది, కరోనా ఇది కన్వర్ట్ అయిపోయి ఒక ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోయి తర్వాత పి అనే మాడ్యూల్ కి కన్వర్ట్ అయిపోయింది. ఆ ప్యాటర్న్ అనే దాన్ని ఆబ్జెక్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. జస్ట్ ఒకసారి చూడండి ఇక్కడ. సో దిస్ ఈస్ కరోనా. యాక్చువల్లీ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఆబ్జెక్ట్. సో నో పి అనేది ఇప్పుడు పి ఈజ్ నథింగ్ బట్ ఏ కరోనా. సో నెక్స్ట్ ఫైండ్ ఇటరేషన్, నేను దీని మీద కూడా చెప్తున్నాను. వీ కెన్ చెక్ నెంబర్ ఆఫ్ మ్యాచ్ ఎక్కడైతే ఉందో మనం ఈ ప్యాటర్న్ ఇందులో నుండి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇట్స్ నథింగ్ బట్ ఏ వీ కెన్ చెక్ ద నెంబర్ ఆఫ్ మ్యాచ్ ప్యాటర్న్స్. ఇందులో నుండి మనం చెక్ చేయొచ్చు. దిస్ ఈస్ ద డేటా. ఈ డేటా నుండి మనం సెర్చ్ చేస్తున్నాం. ఏ డేటా అనేది ఫైండ్ ఇటరేషన్ దాంట్లో పెట్టేస్తాం మనం, రైట్. సో నెక్స్ట్ ఏమైంది, ఇందులో మ్యాచ్ దాంట్లో పి అనేది ఏంటిది, పి డాట్ ఫైండ్ ఇటరేషన్ అంటే ఇందులో ఉన్న దాంట్లో కరోనా అనేది ఎక్కడుంది అనేది ఎందులో స్టోర్ అవుతుంది, ఎంలో స్టోర్ అవుతుంది. ఎంలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ ఎం. ఎం అంటే దీని అర్థం ఏంది ఇక్కడ, కరోనా. ఫస్ట్ ఐ అనేది ఏంటిది ఇక్కడ, ఫస్ట్ ఐ ఇన్. సో ఇందులో మొత్తం సెర్చ్ చేస్తుంది. ఈ కరోనా ఇది ఉంది కదా 2020 lakhs ఇన్ ద వరల్డ్, ఇది మొత్తం ఎందులో స్టోర్ అవుతుంది, ఎంలో స్టోర్ అవుతుంది. సో ఫస్ట్ ఐ అంటే ఏంది ఇక్కడ, కరోనా. ఫస్ట్ అంటే ఐ అంటే ఏంటిది, కరోనా. కరోనా కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. కౌంటర్ ఇనిషియల్ ఎంత ఉంది, 0 ఉంది. 0 ప్లస్ 1, సో కౌంటర్ ఈక్వల్ టు 0. మ్యాచ్ ఈస్ ఫౌండ్. ఇక్కడ ఐ అంటే ఏంటిది, ఫస్ట్ కరోనా. సో కరోనా అనేది ఉంది కాబట్టి CORONA, కండిషన్ బికమ్స్ ట్రూ. మ్యాచ్ ఈస్ ఫౌండ్ ఎట్ ఇండెక్స్ I dot start. ఇట్స్ ఎ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద డెఫినేషన్స్. ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది, ఏ ఇండెక్స్ దగ్గర అనేది. సో అది ఇండెక్స్ నెంబర్ అనేది మనకు చూపిస్తుంది, దట్ ఈస్ 0. 0 ఇండెక్స్ దగ్గర ఉంది అని చూపిస్తుంది. నెక్స్ట్ ప్రింట్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్. సో రైట్ నవ్ ఏంటిది, 1. రైట్ నవ్ ఏంటిది, కౌంటర్ ఈక్వల్ టు కౌంటర్ ప్లస్ 1. 0 ప్లస్ 1, 1 అనేది చూపిస్తుంది మనకు. సో అదే కదా మనకు ఇంతకుముందు వచ్చిన మనకు 1, రైట్. సో కండిషన్ ఇక్కడ ఏమైంది, ట్రూ అయింది, రైట్. సో ఇందులోకి వచ్చాను. నెక్స్ట్ ఇటరేషన్ ఏంటిది, 20L. 20L అనేది వచ్చేసింది ఇక్కడ. 20L ఇన్ కరోనా. సారీ, మనకు ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది. 20L అనేది ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ కరోనా వరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. పీ డాట్ ఫైండ్ ఇటరేషన్ కదా. సో పీ డాట్ ఫైండ్ ఇటరేషన్ లో ఓన్లీ కరోనా మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది. whenever the condition becomes false, control comes out of the for loop. సో మనకేం చూపిస్తుంది, దిస్ ఈజ్ అవుట్పుట్ అనేది చూపించేస్తుంది. ఓకే.
So next second example, second function ఏమైంది, find iteration. Find iteration function. We can check the number of match patterns in the find iteration. ఫస్ట్ మనం ఇక్కడ స్టెప్స్ ఏంటివి నేను ఒకసారి రాస్తున్నాను చూడండి. స్టెప్స్ ఏమేమి ఫాలో కావాలి టు యూస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. స్టెప్స్ ఫస్ట్ ఏంటిది, ఇంపోర్ట్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ మాడ్యూల్. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఓకే, సెకండ్ స్టెప్ మనం అంటే ఈ ప్రోగ్రామ్ లో చూస్తున్నాం. సెకండ్ మనం ఏం చేస్తున్నాము, స్టోర్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఆబ్జెక్ట్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ప్యాటర్న్ ఆబ్జెక్ట్ అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్యాటర్న్ ఈక్వల్ టు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ డాట్ కంపైల్. సో ఇక్కడ ఏమన్నా ప్యాటర్న్ పెట్టేస్తున్నాం, ఏ ప్యాటర్న్ నువ్వు సెర్చ్ చేస్తున్నావో సో అది ఎక్కడ ఎందులో స్టోర్ అవుతుంది, ఇందులో స్టోర్ అవుతుంది ప్యాటర్న్. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం కావాలి, థర్డ్ స్టెప్ మ్యాచర్ ఆబ్జెక్ట్ కావాలి. మ్యాచర్ ఆబ్జెక్ట్ ఎందులో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ ఫైండ్ ద మ్యాచర్ ఆబ్జెక్ట్ by using find iteration function. Okay, example matcher equal to pattern dot find iteration. సో ఇక్కడ ఒక్కసారి మ్యాచర్ ఆబ్జెక్ట్ వచ్చింది అనుకో, వన్స్ వి గాట్ ద మ్యాచర్ ఆబ్జెక్ట్ we can call other predefined, other built-in functions. Okay, like ఏంటివి స్టార్ట్, దాని తర్వాత చాలా ఉన్నాయి ఎండ్, ఓకే అండ్ సో ఆన్. సో ఇక్కడ స్టార్ట్ ఏంటిది, దిస్ ఫంక్షన్ రిటర్న్స్ స్టార్టింగ్ ఇండెక్స్ of the match. So this end function returns the end plus 1 index of the match. Okay, just copy these. Sir, చూడండి జీమెయిల్ అని కొడుతు ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నేను పాస్వర్డ్ చూడండి ఇక్కడ రాంగ్, ఇక్కడ కుడెంట్ ఫైండ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది. మీరు అందరు గమనిస్తున్నారా, ఇక్కడ నేను ఇక్కడ డొమైన్ అనేది నేను టైప్ చేశాను ఇక్కడ. సో ఇదేంది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఆల్రెడీ దీని మీద వాళ్ళు వ్యాలిడేషన్ అనేది కోడ్ అనేది వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకున్నారు గూగుల్ వాళ్ళు.
వాలిడేషన్స్. సో అందుకే ఇక్కడ నాకు ఇలా చూపిస్తుంది. అదేవిధంగా పాస్వర్డ్ కూడా వాళ్ళు పెట్టేసుకుంటారు. అంటే ఏమేమి ఉంటాయి, @ ప్లస్ ఈ వ్యాలిడేషన్లో నేను చూడండి ఇక్కడ .in పెట్టలేదు, జస్ట్ apssdc.in అని పెట్టాను. అంటే ఇది కూడా మనకు రాంగ్ అని చూపిస్తుంది. ఎందుకంటే @ సింబల్ ఈజ్ మిస్సింగ్ హియర్. @ సింబల్ ఈజ్ మిస్సింగ్, రైట్. ఇవన్నీ ఏంటివి, వ్యాలిడేషన్స్ కిందకే వస్తాయి. ఇది ఎలా యూజ్ చేస్తారు ఇంటర్నల్ గా, ఇలా యూజ్ అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ప్రతి జీమెయిల్ అకౌంట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది రెగ్యులర్ గా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్, రైట్. సో ఇక్కడ ఏమేం ప్యాటర్న్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ వాళ్ళు టెస్ట్ కేసెస్ అంటే వ్యాలిడేషన్స్ అనేది మనం వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టుకుంటారు. సో అందువల్లనే ఇక్కడ మనకు ఇన్వాలిడ్ అనేది వస్తుంది ఇక్కడ, రైట్. సో మనకు మినిమం 8 లెటర్స్ ఉండాలి, ఒకటి స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, ఒకటి @ సింబల్ ఉండాలి. ఇవన్నీ ఏంటివి, రెగ్యులర్ గా యూజ్ చేసే ఎక్స్ప్రెషన్స్ ఫర్ ది పాస్వర్డ్, అంతే కదా. సో అలాంటి వాటికి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనేది యూజ్ చేస్తారు. సో నేను ఇదే ప్రోగ్రామ్కి చిన్న అసైన్మెంట్ ఇస్తాను మీకు. జస్ట్ ఐ వాంట్ గివ్ వన్ స్మాల్ అసైన్మెంట్.